హలో ఎవ్రీవన్. ఈరోజైతే సండే కాబట్టి సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ పులావ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. కావాల్సినవన్నీ తెచ్చాను నేను షాప్కి వెళ్ళి. చూసారు కదా, అన్నీ కట్ చేస్తున్నాను. ఇల్లంతా అయితే గలీజ్గా కనిపించేస్తుంది మా ఇంట్లో. మా అమ్మ అయితే తిట్టింది. ఇంకా వంట విషయానికి వస్తే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత డాల్డా యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక చూసారు కదా, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాక టొమాటోలు యాడ్ చేసుకోవాలి. టొమాటోలు కానీ ఆనియన్స్ లాగా బాగా ఫ్రై అయిపోవాలి మెత్తగా, వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇట్లాగ యాడ్ చేసాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయినాక పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు అన్ని మసాలాలన్నీ ఫ్రై అయినాక పసుపు, లైట్గా కారం, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 50% ఉడికించుకున్న చికెన్ వేసుకొని, అంటే మేము గట్టి చికెన్ తీసుకున్నాం కాబట్టి అది ఉడికించేసుకున్నాము. తర్వాత వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాము. ఆ వాటర్ బాగా తెల్లిన తర్వాత కడిగి పెట్టుకొని రైస్ వేసుకున్నాము. ఇంతే, చికెన్ పులావ్ ప్రిపేర్ అయిపోయింది. ఇట్లాగా ఒకసారి కదిలించినాక మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టే.